వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. 58 నెలల పాలనలో ఎన్నో మంచి పనులు చేశాం. మళ్లీ వైసీపీని ఆశీర్వదించారన్న జగన్. జగన్ రెడ్డిది విధ్వంస రాజ్యం. రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్న బాబు. జగన్ చీకటి పాలన కావాలా, బాబు అభివృద్ధి కావాలా? సంక్షేమం పేరుతో జగన్ మోసం చేశారన్న బాలయ్య. సీఎం జగన్ రాయుడి దాడి ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలి. విజయవాడ సిపిఐజీలకు ఏపీ సీఈఓ ఆదేశం. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. ఎంపీ ఎన్నికల్లో 14 సీట్లు గెలిపించాలన్న రేవంత్. రాష్ట్రంలో పడిన ప్రతి గింజని కొంటాం. ధాన్యం కొనుగోలుపై ఉత్తమ్ కీలక ప్రకటన. ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. కాంగ్రెస్ మోడల్కు కాలం చెల్లింది. కుటుంబ పాలనను ప్రజలు చీకొట్టారన్న మోదీ. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 845, నిఫ్టీ 246 పాయింట్ల నష్టం. విపక్ష కూటమి కుట్రలకు తాను అదరను బెదరనని సీఎం జగన్ అన్నారు. గుడివాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో చంద్రబాబుపై జగన్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఒక రాయి విసిరినంత మాత్రాన తన సంకల్పం చెక్కు చెదరదని అన్నారు. పెత్తందారులతో యుద్ధానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. కుట్రలతో సిద్ధమైన విపక్ష కూటమి కలిసిందన్న జగన్ పేద ప్రజలకు చంద్రబాబు చేసిన గాయాలు ఎన్నడూ మర్చిపోలేరని అన్నారు. మోసం చేయడం చంద్రబాబు నైజం, మంచి చేయడం తన నైజమని చెప్పారు. ఒక రాయి విసిరినంత మాత్రాన వైసీపీ గెలుపును ఆపలేరని చెప్పారు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం పేదల కోసం 130 సార్లు బటన్ నొక్కామని సీఎం జగన్ తెలిపారు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వద్దన్న వ్యక్తి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు అని ఆరోపించారు. దొంగ వాగ్దానాలతో మోసం చేయడమే చంద్రబాబుకు తెలిసిన నీతి అని విమర్శించారు. దేశంలో 3000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని సీఎం జగన్ అన్నారు. ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్ ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరుడు. కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న
అర్జునుడి మీ బిడ్డ. అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారు. జగన్ పాలనలో ఏపీ భ్రష్టు పట్టిపోయిందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సలహాదారుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ఇచ్చే డబ్బుతో ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చునన్నారు. విజయనగరం జిల్లా రాజంలో నిర్వహించిన ప్రజాగలంలో పాల్గొన్న చంద్రబాబు సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని, చేసేవన్నీ మోసాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి, డ్రగ్స్కు రాజధాని చేసిందని ధ్వజమెత్తారు. విశాఖలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. బాగు చేసుకోవాలని మీలో తపన కనపడుస్తుంది. అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఒకే విషయం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి, జగన్ కూడా జగన్ రెడ్డి పేరు మార్చుకుందాం. ఈ రాజ్యం నుంచి జగన్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి సంబంధం ఏముండదు. అబద్ధాలు అద్భుతంగా చెప్తాడు. నమ్మించేదానికి చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. మీరున్నారో గోతుల బండిట్టే. ఏం చదివాడో నాకు తెలియదు కానీ అబద్ధాల్లో మాత్రం పిహెచ్డి ఈజీగా ఇవ్వచ్చు. మనం అన్ని అబద్ధాలు చెప్పే నాయకుడు. నేను అడుగుతున్నా, ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీళ్లు కావాలి. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, తిక్కలోడు రివర్స్ చేశాడు. రివర్స్ చేసి టెండర్ మళ్ళా పిలిచాడు. నేను ఇచ్చిన భూమిని మళ్ళా కలబెట్టాడు. మళ్ళా వచ్చి ఫౌండేషన్ వేశాడు. అంటే తాళి కడితే మళ్ళా రెండోసారి తాళి కట్టడం అంటే ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇతను ఒక మానసిక రోగి, స్థిమితం లేని వ్యక్తి. కావాలంటే మీరు, నేను ఎయిర్పోర్ట్ ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను, భూమి అప్పచెప్పాను. నీకు చేతనై ఉంటే ప్రారంభోత్సవం చేసుంటే పూర్తి చేసి నేను అభినందించాను. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తి అయిందా ఈరోజు ఎయిర్పోర్టు? కారణం ఎవరు? ఈ ముఖ్యమంత్రి. అవునా కాదా? ఇంకొకటి చెప్తున్నాను, ఇక్కడనే గిరిజన యూనివర్సిటీ. నేను ఆ రోజు గిరిజన యూనివర్సిటీకి 550 ఎకరాలు ఇచ్చి, ఎక్కడైతే విశాఖపట్నం దగ్గరనే దాన్ని ప్రారంభించాం. అన్నిటినీ దెబ్బతీశాడు. 5 ఏళ్లలో మీరు చూస్తే విశాఖను చెరబట్టారు. వైసీపీ నేతల దాడులు, కబ్జాలతో ఉత్తరాంధ్ర విలువలాడింది. 40,000 కోట్ల రూపాయల ఆస్తులు హస్తగతం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, లేకపోతే కబ్జాలు చేశారు, దారుణంగా ప్రవర్తించారు. నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు మన విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొస్తే వీళ్ళు భూ సెటిల్మెంట్లు తీసుకొచ్చారు. విశాఖను మనం వాణిజ్య రాజధానిగా చేస్తే వీళ్ళు గంజాయి, డ్రగ్స్ రాజధానిగా చేశారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా పిల్లలు మనకు తెలుసో తెలియకో గంజాయికి అలవాటైతే, డ్రగ్స్కి అలవాటైతే ఇంకా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25,000 కేజీలు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చాయంటే ప్రభుత్వానికి తెలియకుండా. సీఎం జగన్కి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడిని భద్రతా వైఫల్యం అంటున్న టీడీపీ నేతలు ఏం వైఫల్యమో చెప్పడం లేదని మండిపడ్డారు. ఎక్కడ నింద తమపైకి వస్తుందోనని టీడీపీ భయపడుతుందని విమర్శించారు. ఎవరైనా వారిపై వారే దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు. సీఎంపై జరిగిన దాడిపై ప్రతిపక్షాలని ఒకేలా మాట్లాడుతున్నాయన్నారు సజ్జల. సీఎంపై దాడి జరిగితే డ్రామా అనడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు దాడిని ఖండిస్తున్నామంటూనే డ్రామాలు అంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవుతుందని భయపడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ, ఇంకోటి చేయడం కానీ, లేదా
పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకి ఇంతవరకు తన ఇప్పుడు 2012లో పార్టీ పెట్టి లేదా అంతకుముందు 3 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు, అందరికి తెలుసు. మరి ఏ రకంగా ఇది డ్రామాలని అంటారు? పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకుని కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకుని డ్రామా ఆడమంటారు. ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలితురా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? తర్వాత 2 గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే, రక్తం చూపలే, ఇంకోట్లేదు. తాను ఓర్చుకున్నాడు, జనంలోనే ఉన్నాడు. ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు, లేదంటే హాస్పిటల్కి పోలేదు. వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమనండి. దూరం నుంచి కొట్టించుకుంటారా? కొట్టించుకొని డ్రామా అని రుజువు చేయమనండి. అది జరగని పని వాళ్ళకు తెలుసు. ఎందుకు ఇవన్నీ అంటున్నారంటే భయపడుతున్నారు, బాగా భయపడుతున్నారు. అయిపోయింది. ఇంకా ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంత అయిపోతుంది. ఆదరణ లేదు. ఎక్కడికి పోయినా దడి కట్టుకొని మీటింగులు జరుపుకుంటున్నారు, బ్లోఅప్ చేసి ఫోటోలు వేసుకుని. ఈ పక్క విపరీతంగా జనప్రవాహం విపరీతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇదంతా వాళ్ళదంతా తెచ్చేసి దానికి ఒక భద్రతా వైఫల్యం యూపులు డిస్కషన్ డైవర్ట్ చేయాలని, అసలు ఎవరు అటాకర్ అనే దాని మీద నుంచి మిగిలిన సంబంధం లేని ఇష్యూస్ మీద తీసుకెళ్లాలని, అలాగే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేసే ప్రయత్నం తప్ప వాళ్ళ దాంట్లో ఏ పార్టీ ఇది లేదు. అది ప్రజలు కూడా బాగా అర్థమవుతుంది. ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా నేను మళ్ళీ విచిత్రం ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని, మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు. అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయి ఉన్నాడు? దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు? ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు? ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఇంకొకప్పుడు ఎందుకు జరగలేదు అంటే అసలు అట్లా జరగడానికి జరిగించుకుని చేయించుకోగలరు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా? ఒక కత్తి తీసుకొని పొడుచుకోవడము, లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడమో చేయగలడా? ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానంతో ఎవరితో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా, ఎక్కడ తగలాలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా. జరుగుతుంది, అది సాధ్యమేనా? అతనికి ఏం మాట్లాడాలనో అర్థం కావట్లేదు. తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలా, ప్రజల విచక్షణకే, ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి అన్నాడు. అది కూడా ఇంకా ల్యాండ్ మైన్స్కి నేను బెదరలేదు, రాళ్ళకు కుదురుతున్నాను. ఆ రాళ్ళు ఎక్కడ అసలు ఈయన తగిలిన రాయి గురించే మేము ఆ డ్యూ ప్రాసెస్లో తప్ప దాని గురించి పట్టించుకోవాలి. నిన్న చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం, ఇన్సిడెంట్ జరిగిన గంటకు కానీ మేము దాన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అది అవసరమా లేదా అనేది. ఎప్పుడైతే సివియరిటీ తెలిసినాకనే మేము రియాక్ట్ అయ్యాం. వాళ్ళలాగా ఎక్కడో రాయి పడితే రాయి పడింది అయినా బెదరలేదను అట్లయితే ఆయన కూడా కొట్టించుకొని అప్పుడు చెప్పాలి, చూడు తగిలిన నేను పట్టించుకోలేదని, దూరం నుంచి రాయితో కొట్టించుకొని ఇగో నాకు తగిలింది నేను పట్టించుకోలేదని మనం అది అనలేకపోతున్నారు కదా. చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. జగన్పై దాడి డ్రామా కాదని, రాళ్లు వేయించే అలవాటు చంద్రబాబుదని విమర్శించారు. దాడులను ప్రోత్సహించడం సరికాదన్నారు. గతంలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు వైఎస్ఆర్ ఖండించారని ఆయన, చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పథకమైనా గుర్తుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. షార్ప్ షూటర్ కుట్టినట్లుగా జగన్పై దాడి జరిగిందని స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని, అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఎవరో ఒక షూటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసిన అటాక్ అందరూ రాష్ట్రపతి అందరూ చూశారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయి పడింది అంటున్నారు. ఎందుకు అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి? ఎందుకు మనం తల మీద తెచ్చుకోవాలి? అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలి? నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమం ఎందుకు చేయించుకోవాలి? నేను దేన్ని డ్రామా అన్నాను, దేన్ని నాటకం అన్నాను. దీని సినిమా ఒక పేపర్లో చూశాను, పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అన్న. ఆయనకు తెలుసు డ్రామాలు, ఆయన బెస్ట్ యాక్టర్. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు డ్రామా మాటలు. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ ఫైటర్, ఇది హీరో. మొన్నటి రోజున వాళ్ళు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటెడ్గా అంత. బీజేపీ మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నామని అన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ప్రజల వద్దకు ప్రజామోదం మేనిఫెస్టోతో వెళ్తున్నామన్నారు. కోటి సూచనలు క్రోడీకరించి ప్రజల ముందుకు వచ్చామన్న ఆమె, మేనిఫెస్టోకు సంకల్ప పత్రం అని పేరు పెట్టామన్నారు. మేనిఫెస్టోను అమలు చేసే నాయకత్వం బీజేపీకి ఉందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. భవిష్యత్తు అయినటువంటి యువత వారికి న్యాయం చేయాలి. మరియు సీనియర్ సిటిజన్స్
చాలా వరకు కూడా ఏ విధంగా మనం మధ్యతరగతి వారు విస్మరింపుకు గురవుతారు అని చెప్పి భావిస్తామో అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా ఒకంత వారికి మాకు అన్ని విధాలా కూడా న్యాయం లేదేమో జరగడం లేదేమో అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో వారిని కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఇవాళ మన జనాభాలోనే 17% మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అందులోనూ లాంజివిటీ అంటే జీవిత ప్రమాణాలు పెరిగినటువంటి సందర్భంలో లాంజివిటీ కూడా పెరిగింది. నిన్న మొన్నటి వరకు 65 సంవత్సరాలతో ముసలివారు అనుకునే వాళ్ళు ఇవాళ 72-75 సంవత్సరాలకు కానీ ముసలివారు అని అనుకోవటానికి మనకి అవకాశం లేదు. అదేవిధంగా రైతులు అన్నదాతలు వారికి న్యాయం చేయాలి. వారు సంతోషంగా ఉంటేనే మనకి ఆహార భద్రత కావచ్చు, మన దేశానికి మంచి కావచ్చు జరిగేటువంటి అవకాశం. కనుక రైతులు అదేవిధంగా మత్స్యకారులు సుదీర్ఘ మనకి ఉన్నటువంటి తీర ప్రాంతం 7000 కిలోమీటర్ల దగ్గర భారతదేశం అంతా కూడా తీర ప్రాంతం ఉంది. అక్కడ మత్స్యకారులు నివసిస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటి ఆలోచన. ఏపీలో రాళ్ల రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. న్యాయం ఆలోచిస్తే ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీయే గెలవాలని, అప్పుడు ఇలా రాళ్లతో కొట్టుకోవడాలు ఉండవని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడంపై ఏపీ ప్రజలకు కాంగ్రెస్పై కోపం ఉన్నట్లుగా చెబుతున్నారన్నారు. కానీ కాంగ్రెస్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. 2 రాష్ట్రాలుగా విడిపోయాయని, ఎవరికి వారు స్వయం పాలన చేసుకుంటున్నామని తెలిపారు. స్వయం పాలన రావడం వల్ల ఏపీ ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉండడం లేదని, ఏపీలోని గల్లీల్లో తిరుగుతున్నారని చెప్పారు. ఇందుకు కారణం విభజనని స్పష్టం చేశారు. దీనిని ప్రజలు కాస్త ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని జగ్గారెడ్డి కోరారు. ఆడ రాళ్ళు కొట్టుకుంటున్నారా, అది కొత్త డ్రామా ఆడ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థమైతలేదు. ఏం ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఈ రాళ్ళు కొట్టుకుంటే ఓట్లు వేస్తే ఎట్లా? ఇప్పుడు జగన్ రాయి కొట్టిరని వీళ్ళు, చంద్రబాబు నాయుడు రాయి కొట్టిరు వాళ్ళు. నేను టీవీలలో చూసి మాట్లాడుతున్నా. మాకేందంటే మా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం ఉన్నారు కదా. మీకు స్వయం పరిపాలన వచ్చింది కదా, మీ ముఖ్యమంత్రి ఆన్నే ఉన్నాడు కదా, మీ హైదరాబాద్ రాకుండా మీ గల్లీలో తిరుగుతున్నాడు కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు మరి ఆ సౌలత్ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. మరి అదెందుకు ఆలోచన చేస్తలేరు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? అసలు న్యాయంగా ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ రావాలి గవర్నమెంట్. ఈ పంచాయతీలు ఉన్నాయి, ఈ కొట్లాటలు ఉన్నాయి, ఈ రాళ్లతో కొట్టుకున్నాడు ఉన్నాయి. కాబట్టి ఈ దేశానికి ఈ చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థ ప్రజలకు ఇబ్బంది కాకుండా తీసుకొచ్చే ఒక నైపుణ్యము, ఒక ఆలోచన, ఒక మంచితనం ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారు. ఇది అందరం ఒప్పుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఆడ రాళ్ళు కొట్టుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకం విధి విధానాలపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా, పంటల బీమా అమలుకు కావలసిన నిధుల సమీకరణపై మంత్రి తుమ్మల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు వ్యవసాయ పరపతి సంఘాలు, బ్యాంకుల నుంచి ఎవరైతే రైతుల పంట రుణాలు తీసుకుంటున్నారో వారందరి నుంచి డబ్బు రికవరీ కోసం ఇబ్బందులు పెట్టకూడదంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వానాకాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. మార్కెఫెడ్ కేంద్రంగా రైతులకు తీసుకువచ్చే అన్ని రకాల పంటల కొనుగోలు సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని రైతులు మోసపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ మాట విని రైతులు బ్యాంకులకు అప్పులు కట్టలేదని, దీంతో రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో రైతు దీక్ష చేశారు. రైతులపై కాంగ్రెస్ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ కిషన్ రెడ్డి దీక్ష చేశారు. 2 లక్షల రుణమాఫీ, క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. రేవంత్ అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది. రైతులెవ్వరు కూడా బాధపడొద్దు,
వస్తుంది సోనియమ్మ రాజ్యము, మీ 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లోనే మేం చేస్తామని చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నావు? ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది, కాంగ్రెస్ గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉన్నారు, తెలంగాణ యువత ప్రశ్నిస్తూ ఉంది, తెలంగాణ మహిళ ప్రశ్నిస్తూ ఉంది, తెలంగాణ పేదలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ధాన్యం కొనుగోలుపై నిబద్ధతతో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. గత ఏడాది కంటే ఈ ఏడాది వారం ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని తెలిపారు. ఇప్పటి వరకు 7,049 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని తెలిపారు. కనీస మద్దతు ధరకు ప్రతి గింజ కొంటామని చెప్పుకొచ్చారు. కొన్ని జిల్లాల్లో ఎంఎస్పీ కంటే ఎక్కువ ధర ఇచ్చామని తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని మంత్రి ఉత్తమ్ సూచించారు. వివిధ ప్రతిపక్ష పార్టీలకి చెందిన వివిధ నాయకులు అర్ధరహితమైన ఆరోపణలు, ఏదో బురదలనే కోరిక, పిచ్చి పిచ్చి మాటలు మీరందరూ కూడా మీడియాలో చూస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారు దీక్ష చేపట్టిండు. అదేవిధంగా మొన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక నాయకుడు జీవన్ రెడ్డి అని మాట్లాడాడు. వీళ్ళ ఎవ్వరి ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిజాయితీతో సమర్థవంతంగా ముందుకు పోతూ ఆ శాఖకు సంబంధించిన ధాన్యం కొనుగోలు. బీజేపీపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రజలకు బీజేపీ ఏం చేస్తుందో చెప్పాలన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తామని, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ప్రజల కోసం పోరాడుతున్నామన్నారు. బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే 100 స్కీములు చెప్తారన్న ఆయన, బీజేపీ ఏం చేస్తుందో చెప్పాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయన్న ఆయన, ఆకలి, నిరుద్యోగం, పేదరికం అన్నీ పెరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ వేసి ధరలు పెంచిందని, పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదన్నారు. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను బీజేపీ మోసం చేస్తుందని చెప్పారు. 1,30,000 ఎకరాలకు ఈ కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి. గా పని చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్లు రద్దు చేసి ఇలా కాలయాపన చేస్తా ఉన్నారు. అయిపోయింది పని, 80 పైసల పని అయిపోయింది, ఇక 20 పైసల పని ఉన్నది. కాలువ రప్పన నవ్వుతే ఏడాది లోపల ఈ కొడంగల్ కు కృష్ణా జలాలు తెచ్చే పెట్టే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో, ఎన్ని మాటలు చెప్పింది. బీజేపీ మేనిఫెస్టోపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ మేనిఫెస్టోలో బలహీన వర్గాలకు సంబంధించి ఒకటి కూడా లేదని, బలహీన వర్గాల వ్యతిరేకి బీజేపీ అని విమర్శించారు. పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా మోడీ సర్కార్ వ్యవహరిస్తుందని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టోని, కాంగ్రెస్ మేనిఫెస్టోని బీసీలందరూ గమనించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పాంచన్యాయలో బలహీన వర్గాలకు సంబంధించి అంశాలను చేర్చామని, తమకు అండగా నిలబడి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ గారు 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయం. ఇది దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా 10 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాల రిజర్వేషన్ కానీ వ్యతిరేకం కాదు, కానీ బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కానీ లబ్ధి కానీ జరిగే నిర్ణయం తీసుకోనటువంటి ఈ ప్రధానమంత్రి పట్ల దయచేసి బలహీన వర్గాలు ఆలోచన చేయండి. కులగణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే దానికి సంబంధించి 5 న్యాయ లోపల కూడా అదొక అంశంగా పెట్టింది కూడా గతంలోనే ఆ అంశాన్ని. పాలకుర్తి ప్రజల దెబ్బకు దయాకర్ మైండ్ బ్లాక్ అయిందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. యశస్విని రెడ్డి దెబ్బకు చెన్నెమెదడు చెదిగిపోయిందన్నారు. ఓటమితో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకువచ్చిందని తెలిపారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ అని చెప్పారు. యూపీలో డబుల్ ఇంజిన్ సర్కారు పేరిట బుల్డోజర్ సర్కారు నడిపిస్తున్నారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పాలకుర్తి నియోజకవర్గ ఏమనాలి మిమ్మల్ని కిషోరాలనాలన్నా, పులులనాలన్నా, సింహాలనాలన్నా,
ఏమన్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మీ దెబ్బకు వ్యాకరణం మైండ్ బ్లాక్ అయిపోయింది. యశస్విని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిట్లిపోయింది. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. దేశంలో గత 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని ప్రధాని మోదీ అన్నారు. ఇంకా చేయాల్సింది ముందు చాలా ఉందన్నారు. కేరళలోని కున్నంకులంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. కేరళతో పాటు దేశ ప్రగతికి చేయాల్సింది చాలా ఉందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ పేరును ప్రస్తావించకుండా కాంగ్రెస్ యువరాజు తన కుటుంబ గౌరవాన్ని కాపాడలేకపోయారని విమర్శించారు. యూపీలో తన కుటుంబానికి చెందిన స్థానాన్ని కాపాడుకోలేక మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బెంగాల్ నుంచి కేరళ వరకు లెఫ్ట్ ప్రభుత్వాలు పాలించిన చోట ఏమీ మిగలలేదని మోదీ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవితను సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సిబిఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా సిబిఐ తన వాదనలను వినిపిస్తూ సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామన్నారు. ఆమె విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు అధికారులు. లిక్కర్ కేసులో కవిత ముందు సాక్ష్యాలు ఉంచి ప్రశ్నించామని తెలిపారు. 3 రోజుల విచారణలో కవిత సహకరించలేదని అన్నారు. శరత్చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల గురించి కవితను ప్రశ్నించామని, మాగుంట, శరత్చంద్రారెడ్డి, బుచ్చిబాబు, విజయ్ నాయర్తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించామని చెప్పారు. నగదు బదిలీల గురించి కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. కావాలనే తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇచ్చారని చెప్పారు. కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలదని, కేసు కీలక దశలో ఉంది కాబట్టి పలువురు సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని సిబిఐ అధికారులు అన్నారు. కీలక ఆధారాలను, డిజిటల్ పరికరాలను పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం విచారణను 2 వారాల తర్వాత వాయిదా వేసింది. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడాన్ని ఇటీవల ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను స్వీకరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తా ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏప్రిల్ 24లోగా తమ స్పందన తెలియజేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. దీనిపై ఏప్రిల్ 29 తర్వాత విచారణ చేపడతామని వెల్లడించింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.